నమస్కారం. నేను మీ స్రవంతి. వేదముద్ర న్యూమరాలజీ నిర్వహణలో అలాగే వాచస్పతి వైదిక సంస్థాపనం ఆధ్వర్యంలో రెట్టి విభక్తి ఆధ్వర్యంలో జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాలకి మీకు స్వాగతం. అయితే ఇవాళ అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవిగా మనకి దర్శనం ఇస్తున్నారు. బాల త్రిపుర సుందరీ దేవి అంటే త్రిపురుని భార్య, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈ దేవత అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు. తల్లి త్రిపుర సుందరీదేవి, అయ్యవారేమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వం కూడా అటువంటిదే. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు, జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ మూడు పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తూ ఉంటారు. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడ్ని పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది. బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో, లలితా సహస్రంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసునకు 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది భండాసుర పుత్రులను సంహరించింది బాలా త్రిపుర సుందరీదేవి. ఆ అసురులు సామాన్యులు కారు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు. అంత భయంకరమైన వారు. వారందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట. బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తి, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల ఆరాధనగా పిలువబడుతుంది. అమ్మకి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది, ధనము ఆదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. అమ్మకి చాలా ఇష్టమైన నైవేద్యం బెల్లపు బూంది, అలాగే బెల్లపు పరవాన్నం. ఇక్కడ మీరు చూస్తే కనుక బాల త్రిపుర సుందరి దేవిని అర్చించడము చాలా ఈజీ అని చెప్పచ్చు. ఎందుకు అనంటే మహా అవతార బాబా గారు కానివ్వండి, లేకపోతే మాస్టర్ సివివి, ఆయన మీడియంస్ అండ్ మాస్టర్ ఈకే గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ధ్యానం అనేది అలవర్చుకోండి అని చెప్పారు. ధ్యానం అంటే ఏంటి అని అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనకి ఫోకస్ అన్నమాట. అంటే లోపలికి గాలి ఎలా తీసుకుంటున్నాము, బయటికి ఎలా వదులుతున్నాము అనే దాని మీద ఫోకస్ చేయగలిగితే, మీకు తెలుసా మాస్టర్ సివివి గారు కేవలం ధ్యానంతోనే మోక్షాన్ని సాధించగలరు అని చెప్పారనమాట. అంటే సూక్ష్మంలో మోక్షం ఎలా అందుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ అమ్మవారు ధ్యాన స్వరూపిణి, అంటే ధ్యానం చేస్తే అమ్మవారి స్వరూపం మనము తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాం. అలాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉన్న ప్రాణశక్తి అమ్మవారి మూల ప్రాణశక్తి, అమ్మవారి మూల రూపము అని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే ఏంటి అని అంటే హంస కూడా అమ్మవారికి వాహనం అని తెలుసుకున్నాం. మీకు తెలుసా, హంసకి పాలు నీళ్లు కలిపి పెడితే గనక కేవలం పాలని మాత్రమే గ్రహించి నీళ్లను వదిలేస్తుందిట. అలాగే మనం కూడా ప్రకృతిలో ఉన్న గాలిని గ్రహించి ఆక్సిజన్ని మాత్రం తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేస్తాం. అంటే ఎప్పుడు కూడా వనరులన్నింటినీ ఉపయోగించుకొని మంచిని మాత్రమే తీసుకోండి, చెడును వదిలేసేయండి అని చెప్పడం. అలాగే మంచి చెడులు కలిసి ఉన్నా కూడా పాలు నీళ్ళల్లో కలిసిపోతే అవి ఇంకా అభేదం, వాటిని భేదించడము ఛేదించడం అనేది కుదరదు. కానీ హంస మాత్రం జ్ఞానాన్ని ఉపయోగించి, కేవలం ప్రాణశక్తిని ఉపయోగించి కేవలం పాలని మాత్రమే తీసుకొని నీళ్లను వదిలేస్తుంది. అలాగే మొత్తం ఎక్కడ ప్రపంచంలో ఎంత మంచి చెడులు కలగలిసి ఉన్నా కూడా జ్ఞానాన్ని ఉపయోగించుకొని కేవలం మంచిని మాత్రమే తీసుకోగల శక్తి అమ్మవారు మనకి ప్రసాదిస్తారు అని చెప్పకనే చెప్తుంది మనం ఇప్పుడు చదువుకున్నది.
అలాగే బాలా త్రిపుర సుందరి మనకి కేవలం 9 సంవత్సరాల పిల్లగా మనకి కనిపిస్తారు. అమ్మవారట లలిత అమ్మవారు తనతో మాట్లాడుకోవడానికి ఎవరు లేరు. అంటే ఎవరైనా సరే సంభాషించడానికి ఒకరు కావాలి అని చెప్పి బాలా త్రిపుర సుందరి దేవిని ఆవిడ తన శరీరం నుంచి ఉద్భవింపజేశారట. తీరా ఉద్భవింపజేసిన తర్వాత అమ్మవారికిను బాలా త్రిపుర సుందరికి ఒకటే పోలిక. అసురులని చూస్తే చాలా కోపం. ఎలాంటి అసురులను చంపింది ఆవిడ? ఇంద్రాది దేవతల్ని కూడా గడగడలా ఆడించిన బండాసుర పుత్రులు 30 మందిని కూడా అంటే అవిద్యకి సంకేతాలు అనమాట. అహంకారం కానివ్వండి, ఆ ఈర్ష, ద్వేషము, అసూయం కానివ్వండి, లేకపోతే కోపం కానివ్వండి, ఇవన్నీ ఏమైనా కూడా అవిద్యకి సంకేతం. ఇలాంటివి 30 ఉన్నాయన్నమాట మనం చెప్పుకుంటూ పోతే కనుక. వాళ్ళని అందరినీ కూడా కేవలం బాలా త్రిపుర సుందరి దేవి సంహరించారు. పైగా ఎలా వెళ్ళారట? ఏదో పులి మీదో లేకపోతే సింహం మీదో, సింహవాహిని అయ్యో వెళ్ళలేదు ఆవిడ. కన్యక అనే రథము, అది హంసలచే లాగబడుతున్న రథం మీద వెళ్ళారట. అంటే ఏంటి అని అంటే, మనం ఎప్పుడూ కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఎలా అయితే కల్మషం లేని మనస్సు అనేది ఉంటుందో అలానే మన మనస్సును కూడా అట్టి పెట్టుకొని మన శ్వాస మీద ధ్యాసని ఏర్పరచుకొని ప్రాణశక్తి ఎక్కడ ఉంది మనలో అని చెప్పి తెలుసుకొని అమ్మవారి అనుగ్రహం కోసం పాకులాడడమే మనం చేయగలిగింది అని చెప్తున్నారనమాట. కాబట్టి వెళ్తూ ఉంటే వారాయి అమ్మవారును శ్యామల అమ్మవారు ఆపారట. నువ్వు చిన్న పిల్లవి, నువ్వు ఎలా చంపుతావు ఆ 30 మందిని, చాలా కష్టము అని చెప్పారట. అప్పుడు ఈవిడ అన్నారట, నాకేం భయం లేదు, నేను వెళ్తాను అని చెప్పి ఈవిడ వెళ్ళి సంహరించారంట. అంటే వారాయి అమ్మవారు శ్యామల అమ్మవారు కూడా వారించినా కూడా లేదు నేను చేయగలుగుతాను. అంటే ఏంటి అని అంటే, కేవలం 9 సంవత్సరాల వయస్సులోనే మనం గనక మెడిటేషన్ అనేది, ధ్యానం అనేది గనక మనం అప్పటి నుంచే అలవరుచుకుంటే గనక మనకి ఈ అవిద్యలన్నీ కూడా మనలోంచి వెళ్ళిపోవడానికి కానివ్వండి, లేకపోతే మనలో ఉన్న అసురులని మనం సంహరించడానికి కానివ్వండి ఎంతో సమయం పట్టదు. కేవలం అంత చిన్న వయసులోనే మనం అది సాధించగలుగుతాము అని చెప్పి మనకి చెప్పకనే చెప్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం కోసం మనం చదువుకున్నదంతా కూడా. అలాగే త్రిపురాంతకుడు అంటే ఎవరు అని అంటే, త్రిపురం అంటే చాలా పెద్ద సిటీస్ అనమాట. ఒక 3 సిటీస్. అసలు అసురులు ఉన్న సిటీస్ అవి ఎవరు ఛేదించలేనివి అనమాట. దేవతలు అసలు వాళ్ళ కాలేదు. అప్పుడు శివుడు ఏం చేస్తారో తెలుసా? కేవలం పినాకము అని అంటే చాలా మహిమ గలదనమాట. పినాకపాణి అంటే పినాకము అనే వస్త్రాన్ని ధరించిన వాడు. ఆయన విల్లుట ఒకటేసారి బాణం వదిలాడు. ఆ బాణం ఎలా వదిలాడు అంటే, ఆ 3 సిటీస్ కూడా ఒకటేసారి అంతరించే పోయే విధంగా ఆయన వదిలాడట. ఆ బాణం కూడా ఎలా ఉందో ఎలా ఉందిట? అర్ధచంద్రాకారంలో ఉందిట. ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి కూడా భండాసురుని 30 మంది కుమారుల్ని చంపడానికి అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం, కేవలం ఒకే ఒక్క బాణం వేసి వాళ్ళందరినీ కూడా సంహరించింది అమ్మవారు అని చెప్తున్నారు. అంటే ఏంటి అని అంటే, ఎక్కడైనా కూడా చంద్రుడు ఎంత నిర్మలంగా ఉంటాడో అలాంటి నిర్మలమైన మనస్సుని పెట్టుకొని ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయడానికి ముందు ఉండాలి అని చెప్పి మనకి చెప్పకనే చెప్తుంది ఈ అమ్మవారి కథ. మనం చదువుకుంటే గనక, లీల అనాలి, కథ అనకూడదు. అమ్మవారి లీలలు గనక, అయ్యవారి లీలలు గనక మనం చూస్తే గనక మనం అసలు ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏంటి, మనం ఎలా ప్రెజెంట్ సిచ్యుయేషన్ నుంచి బయటపడాలి అనేది చెప్పకనే అర్థమవుతుంది అనమాట మనం చదువుకుంటుంటే. అందుకనే మనం ఎక్కువగా బుక్స్ చదవాలి అని చెప్పేది. అలాగే అమ్మవారిని చదివితే అక్షమాల మీరు చూస్తే గనక దత్తాత్రేయ స్వామిలో, అలాగే గాయత్రి అమ్మవారు అక్షమాల పట్టుకుంటారు, మళ్ళీ బాలా త్రిపుర సుందరీదేవి అక్షమాల పట్టుకుంటారు. కాబట్టి అంటే ఏంటి అంటే, అజ్ఞానము అనేది తొలగిపోతుంది. ధ్యానం చేసేటప్పుడు మనం ఎలాగో మంత్రం ఏదైనా తీసుకొని ధ్యానం చేస్తున్నాం అనుకోండి, అక్షమాల కావాల్సిందే కదా మనకి. ఎలాంటి మాలైనా, తులసి మాలైనా ఏదో ఒకటి మనం పట్టుకుంటాం. కాబట్టి అలా జ్ఞానం అనేది కూడా అమ్మవారు మనకి ఇస్తారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇలా అమ్మవారి గురించి మరిన్ని విశేషాలు మనం తెలుసుకుందాం, రేపటి రోజు మళ్ళీ తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఇవాళ జరిగేది శ్రీచక్రార్చన మనకి జరుగుతుంది అమ్మవారికి. మీ గోత్రనామాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరివి కూడా చదవడం జరుగుతుంది. ఎవరిదైనా ఒకవేళ గోత్రనామం రాలేదు అంటే దయచేసి ప్యానిక్ అవ్వకండి, బాధపడకండి. తప్పకుండా అది మళ్ళీ నేను సాధారణంగా నేను మిస్ అవ్వను, ప్రతిదీ రాస్తాను. ఒకవేళ కనుక మిస్ అవుతే కనుక మీరు తప్పకుండా కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి, మీ గోత్రనామం రాలేదని చెప్పండి.
ఎక్కడైనా గోత్రం తప్పు చదివినట్టుగా అనిపిస్తుంది, అంటే ప్రొనౌన్సియేషన్ కనుక తప్పు అనిపించింది అని అనుకుంటే కనుక తప్పకుండా తెలియజేయండి. పేర్లు కూడా తెలియజేయండి. మీ మీ సంకల్పాలు కూడా అన్నీ క్లియర్గా రాసుకున్నాను. ఒకవేళ మీకేమన్నా లేదు, ఈ సంకల్పం ఇక్కడ సరిగ్గా జరగలేదు అని అంటే, ఈసారి అమ్మవారు చాలా అనుగ్రహం. మీరు చూస్తే 2025 అంటే 9 నెంబర్ అంటే 9 నెంబరే. ఎందుకంటే ఇట్స్ అ కంప్లీట్ నెంబర్. ఏదైనా సరే కంప్లీషన్ కోరుకుంటుంది 2025 అనేది ఖచ్చితంగా మనం నమ్మాలి. మనం చూస్తే కనుక ఈసారి అమ్మవారిది ఇంకొక అవతారం మనకి యాడ్ అయింది. కాత్యాయని అమ్మవారు యాడ్ అయ్యారనమాట ఈసారి. కాబట్టి మనం అందరం కూడా చాలా, అంటే ఈరోజు చదవలేదు, ఈరోజు సరిగ్గా చదవలేదు, అయ్యో ఏమైపోయిందో అని చెప్పి బాధపడద్దు. చక్కగా పూజ చూసి లైవ్లో చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి. మీరు లలితా సహస్రం కానీ దుర్గా ద్వాత్రింశనామాల కానీ చదువుతూ లైవ్ చూడొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా అయ్యో ఇది ఇంకొంచెం బాగా చదివితే బాగుండు, లేదు అంటే కనుక ఇలా ప్రొనౌన్స్ చేస్తే బాగుండు అని కనుక మీకు అనిపిస్తే తప్పకుండా ఫోన్ చేయండి. దాన్ని నేను తప్పకుండా సరిచేస్తాను. కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం రండి. ప్రాణాయామే వినియోగః యోదేవస్య వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాः ప్రేరయేత్యస్యద్భర్గः తద్వరేణ్యోపాస్మహే. ప్రాణాయామం చేసుకుంటాం. అంగుళ్యగ్రంథ సంపీడ్యం నిష్పీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం. భూర్భువస్సువరో सर्वेषां महाजनानां भक्तजनानां उपात्तसमस्तदुरितक्षयद्वारा श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे भाग्यनगरे श्री महाकामेश्वराङ्कनिलया महाकामेश्वर्यम्बा श्रीचक्रनगर साम्राज्ञी ब्रह्मविद्या राजराजेश्वरी श्री महात्रिपुरसुन्दरी दिव्यचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिक चान्द्रमानेन श्री प्रभवादिषष्टि संवत्सराणां मध्ये श्री विश्वावसुनां संवत्सरे दक्षिणायने शरदृतौ आश्वीजमासे शुक्लपक्षे प्रतिपत्तिथौ वासरः इंदुवासरे उत्तरफल्गुनी नक्षत्रे तदुपरि हस्ता नक्षत्रे शुक्लं योगे किंस्तुघ्नकरणे उपरि भवकरण एवं गुणविशेषण विशिष्टायामस्यां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम् अस्माभिः श्री महात्रिपुरसुन्दरी दिव्यचरणसन्निधौ क्रियमाणा विश्वावसुनां संवत्सर शरन्नवरात्रि महोत्सवांगत्वेन रेड्डी రెట్టివి భక్తి వేదముద్ర న్యూమరాలజీ వాచస్పతి వైదిక సంస్థ మూడు చెప్పు. వేదముద్ర న్యూమరాలజీ రెడ్డి టీవీ భక్తి ఛానల్ ద్వారా వాచస్పతి వైదిక సంస్థాపనే క్రియమాణా విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాంగత్వేన संकल्पानुसारेण क्रियमाणा यथाशक्ति प्रतिपत्तिथि प्रभृति दशमी तिथि पर्यन्तं श्रीचक्र देवता प्रीत्यर्थं श्री पंचायतन देवता प्रीत्यर्थं यथाशक्ति विशेष अभिषेक अर्चना सहित यथाशक्ति कुंकुमार्चना सहित यथाशक्ति विशेष काम्य होम कर्मणि संकल्पकर्तॄणां यजमानस्य श्रीमतः भारद्वाज गोत्रस्य पुनर्वसु नक्षत्र जातस्य बालसत्य फणिराज शर्मा नामधेयस्य हस्ता नक्षत्र जातायाः श्रवन्ती नाम्या धर्मपत्नी समेतस्य शतभिषा नक्षत्र जातायाः साईनाग ललिता मैत्री नामधेवत्याः कृतिका नक्षत्र जातायाः साईनाग उदय आदित्री नामधेवत्याः सह कुटुम्बस्य मौद्गल्य सगोत्रस्य रविशंकर नामधेयस्य विजयलक्ष्मी नामधेवत्याः कौंडिन्य सगोत्रस्य भास्कर राव नामधेयस्य रामलक्ष्मी नामधेवत्याः వాళ్ళ అబ్బాయి రవి సుబ్రహ్మణ్యం నామధేయస్య కోడలు పావని శ్రీలక్ష్మి నామధేవత్యాः
सह कुटुम्बस्य కౌండిన్యస గోత్రం. कौण्डिन्यसगोत्रस्य అరుణ్ కుమార్ नामधेयस्य పద్మిని पद्मिनी नामधेयवत्याः ఈషా త్రినయన इशात्रिनयन नामधेयवत्याः వాళ్ళ బాబు కృష్ణ అగస్త్యేంద్ర. कृष्ण अगस्त्येन्द्र नामधेयस्य అయ్యప్ప మీది వశిష్ఠస గోత్రం కదా, వశిష్ఠస గోత్రం. वसिष्ठसगोत्रस्य అయ్యప్ప अय्यप्पा नामधेयस्य देवी नामधेयवत्याः మహి రాఘవేంద్రనా, మహి సత్య రాఘవేంద్ర. नामधेयस्य కనక రాఘవ కార్తికేయ कनक राघव कार्तिकेय नामधेयस्य నాగేశ్వరి గారు. नागेश्वरी नामधेयवत्याः మీ గోత్రాలు सह कुटुम्बस्य नाकेलि गोत्रस्य नागभूषण नामधेयस्य ललिता नामधेयवत्याः नवनीता नामधेयवत्याः पवन नामधेयस्य सह कुटुम्बस्य अक्षन्तलु नामगोत्रस्य दयानन्दस्वामी नामधेयस्य कलावती नामधेयवत्याः ओम प्रकाश नामधेयस्य चैतन्य नामधेयस्य अनिकेत नामधेयस्य सह कुटुम्बस्य संकल्पकर्तॄणां श्रीमतः ఒక్క నిమిషం ఉండవా. శని సెట్ల గోత్రం शनिशट्लगोत्रस्य రవీందర్ नामधेयस्य రాణి नामधेयवत्याः యజ్ఞేష్ नामधेयस्य జ్ఞానేష్ नामधेयस्य బిజినెస్ డెవలప్ అవ్వాలి, ఇల్లు కట్టుకోవాలి కొత్తగా. यजमानस्य संकल्पानुसारेण सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं व्यापार अभिवृद्ध्यर्थं नूतन गृह प्राप्त्यर्थं పిల్లలు బాగా చదువుకోవాలి. विद्यार्थीनां सकल प्रज्ञापाठो मेधाभिवृद्ध्यर्थं च పెద్దనాన్న చదివేటప్పుడేమో హెల్త్ బాగుండాలి అని దండం పెట్టుకో చెప్పడం. शरीरारोग्य अभिवृद्ध्यर्थं सह कुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं संकल्पकर्तॄणां श्रीमतः कौण्डिन्यगोत्रस्य निखिल गौड नामधेयस्य भार्गवी नामधेयवत्याः रेवंत नामधेयस्य ध्रुवतेजा नामधेयस्य यजमानस्य सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं प्राप्तमाना धनप्राप्त्यर्थं व्यापाराभिवृद्ध्यर्थं सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं च श्रीमतः पैडिपालगोत्रस्य सुब्रह्मण्यं नामधेयस्य राज्यलक्ष्मी नामधेयवत्याः चरन् नामधेयस्य मोक्षिता नामधेयवत्याः यजमानस्य संकल्पानुसारेण प्राप्तमानधनप्राप्त्यर्थं सकलविधमनोवांछा फलसिद्ध्यर्थं सह कुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं श्रीमतः आत्रेयसगोत्रस्य नरसिंहमूर्ति नामधेयस्य गायत्री नामधेयवत्याः यजमानस्य दम्पत्योः आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं महात्रिपुर सुंदरी बालत्रिपुर सुंदरी సంతానం కావాలి, కలగాలి. వాళ్ళ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ అమ్మాయికి సంతానం కలగాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళ గోత్రం ఆత్రేయస కోసం నరసింహమూర్తి, గాయత్రి అమ్మాయి పేరు. అది వాళ్ళకి సంతానం కావాలి. యజమాన దంపత్యోః సకల విధమనోవాంఛా ఫలసిద్ధ్యర్థం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ మహాత్రిపుర సుందరి శ్రీ बाला त्रिपुर सुंदरी देव्याः अनुग्रह प्रसाद सिद्धि द्वारा सत्संतान प्राप्ति द्वारा सकल विध वंशाभिवृद्ध्यर्थं सकल विध पितृऋण विमुक्ति द्वारा सकल विध श्रेयोभिवृद्ध्यर्थं च श्रीमतः माविल्लगोत्रस्य वंशीधर नामधेयस्य पूर्णिमा नामधेयवत्याः यक्षिता नामधेयवत्याः निर्वाण साई नामधेयस्य निवान शिवा नामधेयस्य सह कुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं श्री महात्रिपुर सुंदरी देव्याः श्री बाला त्रिपुर सुंदरी देव्याः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्ध्यर्थं श्रीमतः पैडिपालगोत्रस्य वेंकट सूर्यनारायण नामधेयस्य सरोजा नामधेयवत्याः दुष्यंत श्री पवन नामधेयस्य सह कुटुम्बस्य यजमानस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमान दंपत्योः सौख्यता सिद्ध्यर्थं आजन्मान्तम् अन्योन्यता सिद्ध्यर्थं यजमानस्य सकलविध दृष्टिदोषा पीडा परिहार द्वारा सकलविध मनोवांछा फलसिद्ध्यर्थं शीघ्रमेव श्री महात्रिपुर सुंदरी देव्याः परिपूर्ण अनुग्रह प्रसाद सिद्धि द्वारा
नूतनगृहप्राप्त्यर्थं सकलविधऋणबाधानिवृत्त्यर्थं कुमारस्य उद्योगप्राप्तिद्वारा सहकुटुम्बस्य सकलश्रेयोभिवृद्ध्यर्थं श्रीमतः अक्षिन्तलगोत्रस्य कुमरय्यानामधेयस्य चन्द्रकलानामधेवत्याः आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं सहकुटुम्बस्य सकलविधमनोवाञ्छाफलसिद्ध्यर्थम् आयुरारोग्यप्राप्त्यर्थम् आनन्दमय सुखजीवनसिद्ध्यर्थं महादेव्याः अनुग्रहप्रसादसिद्धिद्वारा सकलविध श्रेयोभिवृद्ध्यर्थं श्रीमतः मल्लेपूलगोत्रस्य सुजन्नामधेयस्य तरणीनामधेवत्याः आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं यजमानदम्पत्योः महात्रिपुरसुन्दरीदेव्याः श्रीबालात्रिपुरसुन्दरीदेव्याः परिपूर्ण अनुग्रहप्रसादसिद्धिद्वारा सत्सन्तानप्राप्तिद्वारा सकलविधपितृऋणविमुक्तिद्वारा आजन्मान्तं सुखजीवनसिद्ध्यर्थं शरीरारोग्याभिवृद्ध्यर्थं शरीरान्तर्गत मधुमेहादि शरीरबाधानिवृत्तिद्वारा सम्पूर्ण शरीरारोग्याभिवृद्ध्यर्थं सकलविधश्रेयोभिवृद्ध्यर्थं श्रीमतः तानन्दलगोत्रस्य एडुकोण्डलूनामधेयस्य अनूषानामधेवत्याः लीनावर्षिणीनामधेवत्याः वेङ्कटसायिवारुणीनामधेवत्याः यजमानस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सकलविधमनोवाञ्छाफलसिद्ध्यर्थं सकलविधधनप्राप्तिद्वारा ऋणबाधाविमुक्तिद्वारा सकलविधश्रेयोभिवृद्ध्यर्थं श्रीमतः शिवगोत्रस्य बाणेश्वरनामधेयस्य नलिनीनामधेवत्याः दीक्षितानामधेवत्याः लिखितानामधेवत्याः सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सहकुटुम्बस्य शरीर आरोग्याभिवृद्ध्यर्थं यजमानस्य कुमार्याः शीघ्रमेव सुस्थिर प्रभुत्व उद्योगप्राप्त्यर्थं उद्योगस्थिरत्वसिद्धिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं श्रीमतः तिरुमान्दार्लगोत्रस्य गोपालनामधेयस्य माधवीनामधेवत्याः काव्यश्रीनामधेवत्याः देवांशीनामधेवत्याः सहकुटुम्बस्य ఇది ఇది వేరు 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 ఇక్కడ ఇంకేం లేదు వేరు అదేం గోత్రం తిరుమాందార్ల అంతే ఉంది దాని అంతే అది వేరు యజమానస్య सहकुटुम्बस्य सर्वेषां शरीर आरोग्याभिवृद्ध्यर्थं आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं श्रीदेव्याः परिपूर्ण अनुग्रहप्रसादसिद्ध्यर्थं च यजमानस्य श्रीमतः चेगोल्लगोत्रस्य सुब्बारायुडुनामधेयस्य श्रीलक्ष्मीनामधेवत्याः सुदर्शन्नामधेयस्य सहकुटुम्बस्य जामातुः गोत्रं ಬೇರೆ ನಾಮದ ಗೋತ್ರ ಅಲ್ಲುಡಿದಿ ಅಂತೆ ಗೋತ್ರ ರಾಯలేదు जामातुः रामसायिनामधेयस्य सुकन्यानामधेवत्याः सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य सम्पूर्ण शरीर आरोग्याभिवृद्ध्यर्थं यजमानकुमारस्य शीघ्रमेव उद्योगप्राप्तिद्वारा सकलविध श्रेयोभिवृद्ध्यर्थं మాసాంతకుల పుత్ర నెక్స్ట్ ఏం రాసాం सकलविध मनोवाञ्छाफलसिद्ध्यर्थं सकलविध ऋणबाधानिवृत्तिद्वारा चोरबाधानिवृत्तिद्वारा प्राप्तमान सुवर्ण प्राप्त्यर्थम् उन्नत उद्योगप्राप्त्यर्थं शरीर आरोग्याभिवृद्ध्यर्थं यजमानस्य जामातुः दौहित्र्याः सत्सन्तानप्राप्तिद्वारा सकलविध पितृऋणविमुक्तिद्वारा सकलविधश्रेयोभिवृद्ध्यर्थं यजमानस्य सहकुटुम्बस्य श्रीदेव्याः परिपूर्ण अनुग्रहप्रसादसिद्ध्यर्थं च यजमानस्य श्रीमतः आदित्यसेनगोत्रस्य विनयकुमारनामधेयस्य लक्ष्मीनामधेवत्याः श्रीनिक्नन्दन्नामधेयस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं यजमानस्य शरीर आरोग्याभिवृद्ध्यर्थं कुमारस्य विद्या प्रज्ञापाटवमेधाभिवृद्ध्यर्थं यजमानसङ्कल्पानुसारेण विद्यासंस्थापन योग्यता सिद्धिद्वारा
सकलविधश्रेयोभिवृद्ध्यर्थं सकलविधमनोवाञ्छाफलसिद्ध्यर्थं च श्रीमतः हरितसगोत्रस्य अश्वर्तनामधेयस्य अनितानामधेयवत्याः भार्गवनामधेयस्य ऋषिल्नामधेयस्य रश्मिल्नामधेयस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सहकुटुम्बस्य सर्वेषां सकलविधमनोवाञ्छाफलसिद्ध्यर्थं श्री महात्रिपुरसुन्दरी देव्याः परिपूर्ण अनुग्रहप्रसादसिद्ध्यर्थं च श्रीमतः मुद्दनोलगोत्रस्य ముద్దనోళ్ళ विष्णुः यजमानस्य मुद्दनोलगोत्रस्य इन्द्रारेड्डीनामधेयस्य वेङ्कटसुब्बम्मानामधेयवत्याः ईश्वररेड्डीनामधेयस्य भार्गवीनामधेयवत्याः विश्वतेजारेड्डीनामधेयस्य शशिधररेड्डीनामधेयस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सकलविधमनोवाञ्छाफलसिद्ध्यर्थं सकलविध ऋणबाधाविमुक्तिद्वारा महालक्ष्मी अनुग्रहप्रसादसिद्ध्यर्थं विद्यार्थीनां दिनदिनप्रवर्धमाना प्रज्ञापाटवमेधाभिवृद्धिद्वारा अखण्डविद्यापारङ्गता सिद्ध्यर्थम् यजमानस्य श्रीमतः गोरणसिरमुल्लगोत्रस्य श्रीरामनामधेयस्य శ్రీరామ్ శ్రీనివాస్ ఇంటి పేరు శ్రీనివాస్ అని చదివేశారు. विष्णुः यजमानस्य गोरणसिरमुल्लगोत्रस्य श्रीरामश्रीनिवासनामधेयस्य सुरेखानामधेयवत्याः सोमेश्वरनामधेयस्य भरणीनामधेयवत्याः यजमानस्य सहकुटुम्बस्य सर्वेषाम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं उद्योगार्थिनाम् उद्योगाभिवृद्ध्यर्थम् उद्योगप्राप्त्यर्थं सकलविध मनोवाञ्छाफलसिद्धिद्वारा विदेशीयप्रयाणयोग्यता सिद्ध्यर्थं विद्यार्थीनां विद्याभिवृद्ध्यर्थम् आरोग्यार्थिनाम् आरोग्याभिवृद्ध्यर्थं यजमानस्य श्रीमतः शिवलङ्कगोत्रस्य निश्शङ्कररावनामधेयस्य नरेन्द्रबाबुनामधेयस्य शैलजानामधेयवत्याः तनुजानामधेयवत्याः फणीन्द्रबाबुनामधेयस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सकलविध आरोग्याभिवृद्ध्यर्थं ऐश्वर्यसिद्धिद्वारा आर्थिकाभिवृद्ध्यर्थं सकलविध शत्रुबाधानिवारणद्वारा सकलविध मनोवाञ्छा फलसिद्ध्यर्थं भूविवादादि सकलविवादपरिष्कारार्थं कुटुम्बसौख्यसिद्ध्यर्थं सकलविध महात्रिपुरसुन्दरी देव्याः परिपूर्णानुग्रहप्रसादसिद्ध्यर्थं सकल बाधा निवृत्तिद्वारा सकलविध मनोवाञ्छा फलसिद्ध्यर्थं श्रीमतः सुब्बिपाल्लगोत्रस्य राममोहन्नामधेयस्य विजयश्रीनामधेयवत्याः भुवन्नामधेयस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सकलविध आयुष्याभिवृद्ध्यर्थं यजमानकुमारस्य विद्याभिवृद्धिद्वारा सकल प्रज्ञापाठवमेधाभिवृद्धिद्वारा विद्यापारङ्गता सिद्ध्यर्थं श्रीमतः चण्डीश्वरगोत्रस्य बण्डमल्लय्यनामधेयस्य पद्मानामधेयवत्याः सुरेशनामधेयस्य मञ्जुलानामधेयवत्याः दीक्षितानामधेयवत्याः प्रणवीनामधेयवत्याः श्रीकरनामधेयस्य सहकुटुम्बस्य आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सहकुटुम्बस्य शरीर आरोग्याभिवृद्ध्यर्थं सकलविध ऋणबाधाविमुक्तिद्वारा सकलश्रेयोभिवृद्ध्यर्थं च श्रीमतः सानकगोत्रस्य मल्लाचारीनामधेयस्य भार्गवीनामधेयवत्याः तेजन् विराट्नामधेयस्य अभीष्टानामधेयवत्याः मातुः भाग्यम्मानामधेयवत्याः यजमानस्य सहकुटुम्बस्य सर्वेषाम् आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सकलविधश्रेयोभिवृद्ध्यर्थं उल्लुट्लगोत्र श्रीमतः कुल्लुट्लगोत्रस्य रमेश नामधेयस्य यशोदानामधेयवत्याः వాళ్ళ అబ్బాయి శరత్ చంద్ర యజమానस्य కుమారस्य శరత్చంద్ర నామధేయस्य అబ్బాయికి వివాహం అవ్వాలి వాళ్ళకి ఎవరికైనా డబ్బులు ఇచ్చారో రిటర్న్ రావాలి यजमानस्य सहकुटुम्बस्य सर्वेषाम् आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं प्राप्तमानधन अतिशीघ्रमेव धनप्राप्त्यर्थं यजमानकुमारस्य सकाले
पाणिग्रहणयोग्यता सिद्धिद्वारा कुटुम्बसौख्याभिवृद्धिद्वारा गृहे शुभकल्याणपरम्परावाप्त्यर्थं పాంచజన్య గోత్రం यजमानस्य पाञ्चजन्यगोत्रस्य చదివావా లేదు కదా సరగదం కుమార్ सरदगं कुमारनामधेयस्य ఆ, సరగదం కుమార్ వెంకటేశ్వరరావు అని ఉంది ఒకటే పేరు తెలియదు वेङ्कटेश्वरराव नामधेयस्य మోహన నాగలక్ష్మి नागलक्ष्मीनामधेयवत्याः హితేష్ వెంకట ప్రమోద్ हितेश वेङ्कटप्रमोदनामधेयस्य ఆ, మంచి కంపెనీలో పర్మనెంట్ జాబ్ రావాలి ప్రమోద్కి यजमानस्य सकलविधमनोवाञ्छा फलसिद्ध्यर्थं यजमानकुमारस्य शीघ्रमेव उन्नत उद्योगप्राप्तिद्वारा गृहे शुभकल्याणपरम्परावाप्त्यर्थं सकलश्रेयोभिवृद्ध्यर्थं च బాధ ఇంట్లో బాధ నివారణ మంచి అభివృద్ధి ఉండాలి అని सकलविध बाधानिवृत्तिद्वारा सकलविध मनोवाञ्छा फलसिद्ध्यर्थं मनश्शान्त्यर्थं च మాశాంతకుల గోత్రం श्रीमतः मासान्तकुलगोत्रस्य వాళ్ళ అమ్మగారు అనసూయమ్మ మెయిన్ అయిన సత్యనారాయణ కవిత सत्यनारायणनामधेयस्य कवितानामधेयवत्याः जाह्नवीनामधेयवत्याः सुमनश्रीनामधेयवत्याः జాహ్నవికి జాబ్ ప్రమోషన్ కావాలి వాళ్ళ అమ్మగారి పేరు అనసూయమ్మ अनसूयम्मानामधेयवत्याः జాహ్నవికి మంచి జాబ్ ప్రమోషన్ రావాలి సుమనశ్రీకి జాబ్ రావాలి यजमानस्य सकलविधश्रेयोभिवृद्ध्यर्थं ज्येष्ठकुमार्याः उन्नत स्थानप्राप्त्यर्थम् उद्योगे उन्नतस्थानप्राप्त्यर्थं कनिष्ठकुमार्याः उन्नत उद्योगप्राप्त्यर्थं सकलविधमनोवाञ्छा फलसिद्ध्यर्थं వ్యాపారం బాగా నడవాలి यजमानस्य सकलविध व्यापाराभिवृद्ध्यर्थं सकलविध महालक्ष्मी अनुग्रहप्रसाद స్థలాలు सिद्ध्यर्थं అమ్ముడు పోవాలి అమ్మ ఆరోగ్యం బాగుండాలి सकलविध व्यापाराभिवृद्ध्यर्थं यजमानस्य मातुः सकलविध शरीरारोग्याभिवृद्धिद्वारा अविच्छिन्नायुष्याभिवृद्ध्यर्थं పోగునోళ్ళ గోత్రం श्रीमतः पोगुनोल्लगोत्रस्य పోగునోళ్ళ గోత్రం సుజాత గారు ఆవిడ వాళ్ళకి ఇద్దరు పిల్లలు पोगुनोल्लगोत्रवत्याः सुजातानामधेयवत्याः ఆవిడ పిల్లడు సాయి తేజ్ साइतेजनामधेयस्य అమ్మాయి అనూహ్య अनूह्यानामधेयवत्याः ఇద్దరికి మ్యారేజ్ అవ్వాలి यजमानस्य सकलश्रेयोभिवृद्धिद्वारा गृहे शुभकल्याणपरम्परावाप्तिद्वारा गृहे कुमारस्य कुमार्याः अतिशीघ्रमेव सकाले पाणिग्रहणयोग्यता सिद्धिद्वारा सकलविधश्रेयोभिवृद्ध्यर्थम् అమ్మాయి వీళ్ళు చెప్పిన మాట వినాలి అది చెప్పు నువ్వు చెప్పుకో సరేనా పరికిడి గోత్రం పరికిడి గోత్రం परिकिड गोत्रस्य రాజ్కుమార్ राजकुमारनामधेयस्य సరిత सरितानामधेयवत्याः భరత్ కుమార్ भरतकुमारनामधेयस्य జయంత్ కుమార్ जयन्तकुमारनामधेयस्य వీళ్ళ మదర్ లక్ష్మి मातुः लक्ष्मीनामधेयवत्याः సొంత ఇల్లు కట్టుకోవాలి పిల్లల చదువు బాగా ఉండాలి यजमानस्य सकलविधमनोवाञ्छा फलसिद्धिद्वारा सुस्थिरगृहप्राप्त्यर्थं यजमानस्य कुमारस्य दिनदिनप्रवर्धमान विद्याविनयसुगुणसम्पन्न सुशीलताभिवृद्ध्यर्थम् ఒక్క నిమిషం श्रीमतः कौण्डिन्यसगोत्रस्य उत्तराषाढानक्षत्रे मकरराशौ जातस्य सीतारामकृष्ण जितेन्द्रश्रवणकुमारनामधेयस्य सीतारामलक्ष्मीनामधेयवत्याः यजमानस्य सहकुटुम्बस्य शरीरारोग्याभिवृद्ध्यर्थं सम्पूर्ण आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थम् పైడిపాళ్ళ గోత్రం श्रीमतः पैडिपालगोत्रस्य వాళ్ళ ఫాదర్ పేరు పాండురంగారావు पाण्डुरङ्गाराव नामधेयस्य सुजातानामधेयवत्याः వాళ్ళ అమ్మాయి పేరు వెంకట నాగసాయి తనూజ वेङ्कटनागसाई तनूजानामधेयवत्याः అమ్మాయికి వివాహం అనుకున్న వాళ్ళతో తొందరగా అయిపోవాలి यजमानस्य सकलविधश्रेयोभिवृद्ध्यर्थं कुमार्याः शीघ्रमेव पाणिग्रहणयोग्यता सिद्ध्यर्थं सकाले विवाहप्राप्त्यर्थं सकलविधमनोवाञ्छाफलसिद्ध्यर्थं च వీళ్ళది గోత్రం తెలియదు కానీ పేర్లు తెలుసు చెప్తామా గోత్రం రఘునాథ చక్రవర్తి
శైలు సమీర ఇద్దరు వైఫ్ రఘునారాయణ చక్రవర్తి రఘునాథ చక్రవర్తి రఘునాథ చక్రవర్తి శైలు సమీర శైలు సమీరా వీళ్ళకి పిల్లలు కలగాలి యజమాన దంపత్యోः సకల విధ శ్రేయోభివృద్ధి ద్వారా సత్సంతాన ప్రాప్తి ద్వారా సకల విధ పితృరుణ విముక్త్యర్థం సకల విధ శ్రేయోభివృద్ధ్యర్థం ఏమైనా కావాలి యాడ్ అవుతే అప్పుడు చెప్తా అక్షింతలు వేయమంట సహ కుటుంబస్య సర్వేషాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయాైరారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం ఇంకొకటి ఉంది హరిత సగోత్రం శ్రీమతః హరితసగోత్రస్య శిరీష్ కుమార్ నామధేయస్య శైలజా నామధేయవత్యాః వీళ్ళిద్దరికి ఆరోగ్యం ఇంపార్టెంట్ చాలా దంపత్యోః ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సుశాంత్ నామధేయస్య ప్రణీత్ నామధేయస్య సహ కుటుంబస్య శరీరారోగ్యాభివృద్ధ్యర్థం సకలవిధ శ్రేయోభివృద్ధ్యర్థం చ సర్వేషాం సంకల్పకర్తॄణాం సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అయోధ్య గోత్రస్య చంద్రమౌళి నామధేయస్య శ్రీదేవి నామధేయవత్యాః సహ కుటుంబస్య సర్వేషాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సర్వేషాం శ్రీ మహాకామేశ్వరాంకనిలయ మహాకామేశ్వర్యంబ శ్రీ చక్రనగర సామ్రాజ్ఞి బ్రహ్మవిద్యా రాజరాజేశ్వరి శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ భువనేశ్వరీ దేవ్యాः పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం క్రియమానా విశ్వావసునామ సంవత్సర శరన్నవరాత్రి మహోత్సవాంగత్వేన మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతి స్వరూపిణి శ్రీ భువనేశ్వరీ దేవ్యాः పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఏతస్మిన్ ప్రథమ దివసే శ్రీ బాలా త్రిపురసుందరీ దేవ్యాः పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా సర్వేషాం యజమానానాం సకల విధ మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సకల విధ శ్రేయోభివృద్ధ్యర్థం శ్రీ బాలా త్రిపురసుందరీ దేవ్యాः పరిపూర్ణ కృపా కటాక్ష సిద్ధి ద్వారా సకల విధ రుణబాధా నివృత్తి ద్వారా సకల విధ మృత్యుభయ అకాల మృత్యుభయ నివృత్తి ద్వారా సంపూర్ణ అవిచ్ఛిన్న ఆయుష్యాభివృద్ధ్యర్థం సమస్తామయ నిదాన హేతుభూత దురితక్షయ ద్వారా శరీర ఆరోగ్యాభివృద్ధ్యర్థం సకల విధ శ్రేయోభివృద్ధ్యర్థం శరన్నవరాత్రి మహోత్సవాంగత్వేన ప్రథమ దివసే ప్రదోష సమయే శ్రీ బాలా త్రిపురసుందరీ దేవ్యాः ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ బాలా త్రిపురసుందరీ దేవ్యాः ఆరాధన ఆఖ్యం కర్మ కరిష్యే తదాదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఏతద్ క్షణ ప్రభృతి దశమి పర్యంతం నవరాత్రి మహోత్సవ సంపూర్ణ కర్మణి సంపూర్ణ శ్రీచక్రారాధనా సహిత సంపూర్ణ విశేష అభిషేక విశేష అర్చనా సహిత యథాశక్తి శ్రీ భువనేశ్వరి ఆరాధన కర్మణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే కలశస్యోపరి హస్తం నిధాయ కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాः స్మృతాः కుక్షోతసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథే దుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్వసహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆ కలశే ఏషధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేష వర్ధతే आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणा वा आपः पशव आपोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागुस्यापो ज्योतिगुष्यापो यजुगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः स्वराप ओम लोपल नीलन गंगे चमने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेर्यो दिलेस्मिन् सन्निधिं कुरु आयान्तु महागणाधिपति पूजार्थं दुरितक्षयकारकाः सर्वेषां दुरितक्षयकारकाः कलशोदकेन पूजाद्रव्याणि संप्रोक्ष्य देवं संप्रोक्ष्य आत्मानं च संप्रोक्ष्य చేతులకు పువ్వులు తీసుకోండి అవి తీసుకోండి అవి ఒళ్ళో పెట్టేసుకోండి ఒక పువ్వు కొద్ది అక్షతలు చేతిలోకి తీసుకోండి పుష్పాక్షతాన్ని గృహీత్వా గణపతిం ధ్యాత్వా ఓం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् अस्मिन् बिम्बे महागणाधिपतिं साङ्गं सायुधं सवाहनं सशक्तिपत्नीपुत्रपरिवारसमेतं आवाहयामि స్థాపయామి పూజయామి అది అలాగే పెట్టుకోండి తీసుకుని ఇలా స్వామివారిని
ओम असनीते पुनः स्म सचक्षः पुनः प्राणमिहनो धेहि भोगं ज्योक्पश्येम सूर्यमुच्चरन्तमनुमते मृळया न स्वस्ति अमृतं वै प्राणा अमृतमापः प्राणानेव यथा स्थानमुपह्वेते स्वामिन् सर्वजगन्नाथ यावत् पूजावसानकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु। అక్షతలు తీసుకుని 5 సార్లు అక్షతలు వేయాలి. నేను పట్టుకుంటాను, వేసేసి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. పుష్పం చేతిలోకి పట్టుకుని గణపతిని ధ్యానం చేసుకోండి. ఓం విఘ్నధ్వాంత నివారణైక తరుణిర్విఘ్నాటవీహవ్యవాట్ విఘ్నవ్యాళకుల ప్రమత్తకరుడో విఘ్నే భవంచారణః విఘ్నోత్తుంగగిరిప్రభేదనకరీ విఘ్నాబ్ధికుంభోద్భవః విఘ్నాఘౌఘఘన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు వః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. 2 సార్లు అక్షతలు. ఆవాహయామి నవరత్న ఖచిత హేమ సింహాసనం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధాచమనం సమర్పయామి. స్నానం ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోశ్యోతమోరసస్తస్య భాదేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయా యదిన్వథ ఆపో జనయథాచనః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఒకసారి నీళ్ళు చూపించేసింది. ఒక పువ్వు ఇది తీసుకుని గణపతి దగ్గర పెట్టేసింది. అభివస్త్ర సువసనాన్యర్షాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్ర భర్తవేనో హిరణ్యాభ్యశ్వ రథినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. ఇంకో పువ్వు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉపవీతం సమర్పయామి. గంధద్వారాంధురాధర్షా నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం దివ్యశ్రీ చందనం పరికల్పయామి. ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హృదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం పుష్పం సమర్పయామి. పుష్పైః పూజయామి. సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. స్కందపూర్వజాయ నమః. సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీకుమారగురవే నమః. మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళపత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. అది టీచర్స్. ధూపం వనస్పత్యుద్భవేర్దివ్యేర్నానాగంధైः సుసంయుతः ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాम्. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యమేకార్తి సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యదిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమా అన్నర్కాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽస్తుతే. మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం సమ్రాజం చ విరాజం చ విశ్రీర్యాసనాం దహే లక్ష్మీరాష్ట్రస్యాం ఖేతయామాసకం సృజామసి. మహాగణాధిపతయే నమః. కర్పూరానందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. నమస్కారం కుర్యాత్. హర నమః పార్వతీపుత్రాయ నమః. మహాగణాధిపతికి జయమంగళం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబः స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. మహాగణాధిపతయే నమః. వేదోక్త దివ్యసువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణపదే పదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షగనాధిప ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి పునః పూజాం కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీదయామి నృత్యేంద్రశాం గీతం శ్రావయామి ఆందోళకాయాం ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి గజాన్ ఆరోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తిపచార శక్తిపచార మంత్రోపచార తంత్రోపచార పూజా సమర్పయామి यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्य वन्दे गणाधिपं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अनेन आचरित महागणाधिपतिपूजनेन भगवान् सर्वात्मकः श्री महागणाधिपतिः सुप्रीतः सुप्रसन्नः वरदो भूत्वा उत्तरे संकल्पित विश्वावसुनाम संवत्सर शरन्नवरात्रि महोत्सव कर्मणि अविघ्नमस्तु 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 यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन्नते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः महागणाधिपतिं यथास्थानं प्रवेशयामि पूर्वसंकल्पानुसारेण यजमानस्य पच्चनूल गोत्रस्य वरुण नामधेयस्य दुर्गा भवानी नामधेयवत्याः పిల్లలు పుట్టాలి కెరీర్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి యజమాన దంపత్యోः అతిశీఘ్రమేవ పితృరుణ విముక్తి ద్వారా సత్సంతాన ప్రాప్తి ద్వారా సకల విధ శ్రేయోభివృద్ధ్యర్థం చంద్రుల గోత్రస్య శివ పార్వతి నామధేయస్య వాళ్ళ అమ్మాయి లక్ష్మీ భవాని నామధేయస్య కెరీర్ గ్రోత్ ఉండాలి మ్యారేజ్ అవ్వాలి మళ్ళీ సరీ మ్యారేజ్ అవ్వాలి కుమార్యాः అతిశీఘ్రమేవ సకల విధ పితృరుణ విముక్తి ద్వారా పాణిగ్రహణ యోగ్యత సిద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం చైత్రిక వాళ్ళ అమ్మాయి పేరు చదువుకోవాలి బాగా చైత్రిక నామధేయవత్యాः సకల విధ విద్యాపారంగత అభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం చ నేను ఇవి రాస్తాను రేపు కాశ్యప గోత్రం కాశ్యప గోత్రస్య నాగరాజు నామధేయస్య లక్ష్మీ నామధేయవత్యాः లీనా సౌభాగ్య నామధేయవత్యాः హేమంత్ కృష్ణ నామధేయస్య పైడిపళ్ళ గోత్రస్య వెంకట్రావు నామధేయస్య నళిని నామధేయవత్యాः పిల్లలు వనజ కృష్ణకాంత్ నామధేయవత్యాः కృష్ణకాంత్ నామధేయస్య శత్రుబాధలు పోవాలి మ్యారేజెస్ సహకుటుంబస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం గృహే శుభకళ్యాణ పరంపరావాప్త్యర్థం త్రిపురసుందరీ దేవ్యాः అనుగ్రహ ప్రసాదేన అతిశీఘ్రమేవ నూతన గృహ ప్రాప్త్యర్థం సకల కళ్యాణాభివృద్ధ్యర్థం మల్లాచారి గోత్రం చెప్పలేదు మల్లాచారి నామధేయస్య భార్గవి నామధేయవత్యాः తేజస్విరాట్ నామధేయస్య అభీష్ట నామధేయవత్యాः అమ్మగారు మల్లాచారి గారు అమ్మగారు భాగ్యమ్మ మాతుః భాగ్యమ్మ నామధేయవత్యాः సహకుటుంబస్య ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సకల విధ దృష్టిదోష పీడా పరిహార ద్వారా సకల విధ శ్రేయోభివృద్ధ్యర్థం సకల విధ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం చ వేణుప్రసాద్ నామధేయస్య జ్యోతి నామధేయవత్యాः సాయి అభిషేక్ నామధేయస్య ప్రమిళా నామధేయవత్యాः సహకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కౌండిన్యస గోత్రస్య శ్యామ్ సుందర్ నామధేయస్య రామానుజమ్మ నామధేయవత్యాः సహకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇవే పూలు అంకిత్ కప్ప చెప్పేసి వద్దును ఇక్కడ కూర్చుని అయిపోయింది కౌశిక గోత్రస్య శ్రీనివాస్ శాస్త్రి నామధేయస్య రామలక్ష్మీ నామధేయవత్యాः కాశ్యప గోత్రస్య పవన్ కుమార్ నామధేయస్య రమ్యా నామధేయవత్యాः శ్రీ ఆద్యా నామధేయవత్యాः సహకుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః ఉత్తిష్టంతి భూతపిశాచాः ఏతే భూంభారకాः ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామే వినియోగः అంగుళ్యగ్రంథ సంపీడ్యం నిష్పీడ్యం పాపనాశనం ప్రాణాయామవిదం ప్రోక్తం ఋషిభిః పరికల్పితం యో దేవస్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాः ప్రేరేతస్యేద్భర్గः తద్వరేణ్యోపాస్మహే సర్వేషాం భక్తజనానాం ఉపాత్త సమస్తదురితక్షయద్వారా శ్రీపరమేశ్వరముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యార్థం
पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायामस्यां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं पूर्व संकल्पानुसारेण श्री महात्रिपुरसुंदरी दिव्य चरण सन्निधौ क्रियमाण शरन्नवरात्रि महोत्सवांगत्वेन प्रथम दिवसे श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी सर्वदेवतात्मक स्वरूपिणी महात्रिपुरसुंदरी रूपिणी श्री बाला त्रिपुरसुंदरी देव्याः प्रीत्यर्थं सर्वतो भद्रमंडले स्थिता सर्वदेवता प्रीत्यर्थं महामंडपे स्थिता श्री पंचायतन देवता प्रीत्यर्थं च प्रदोष समये यथाशक्ति श्री सूक्त पूजा विधानेन ध्यानावाहनादि षोडशोपचार पूजा सहिता विशेष ललिता सहस्रनाम स्तोत्र कुंकुमार्चना सहिता त्रिशती नामावली अर्चनाख्यम कर्म करिष्ये कलशाराधनं करिष्ये पुष्पाक्षतान् गृहीत्वा गौरीं ध्यात्वा ओम गौरीमिमाय सलिलानितक्षत्येकपदी द्विपदी सा चतुष्पदी अष्टापदी नवपदी बभूवुषे सहस्राक्षर परमे व्योमन् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनाम वित्रियवतु सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रता अत्रा सखाय सख्यानि जानते भद्रैषां लक्ष्मीर्निहिताधिवाची महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी महात्रिपुरसुंदरी देव्याः श्री बाला त्रिपुरसुंदरी देव्याः बाला त्रिपुरसुंदरी देव्यै नमः। ओम बाला त्रिपुरसुंदरीं अस्यां प्रतिमायाम् आवाहयामि स्थापयामि पूजयामि। बाला त्रिपुरसुंदरी देव्यै नमः। ओम असनीते पुनरस्मासु चक्षः पुनः प्राणमिहनो देहि भोगं ज्योत्पश्येम सूर्यमुच्चरन् तमनुमते मृदयान स्वस्ति। अमृतं वै प्राणामृतमापः प्राणानेव यथा स्थानमुपह्वयते। श्री बाला त्रिपुरसुंदरी देव्यै नमः। आवाहयामि। ओम अथ ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह। ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह। श्री बाला त्रिपुरसुंदरी देव्यै नमः। आवाहयामि। ओम तां आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं गामश्वं पुरुषाणहम् ईशानादिमहेश रुद्रसति षड्ब्रह्माण्डपादोन्नतां लक्ष्म्यालङ्कृत दिव्यरत्नविलसत्सिंहासने सुस्थिरे ईषद्भक्तितया त्वदीय चरणां भोजार्चिनो वित्तवान् इच्छाज्ञानक्रियात्मिका सनमिदं दास्यामि तेषां भवि। श्री बाला त्रिपुरसुंदरी देव्यै नमः। नवरत्नखचित हेम सिंहासनं समर्पयामि। अश्वपूर्वां रथमध्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपह्वये। श्रीर्मा लक्ष्मी ज्ञानसुधार्णवजलेन पूर्यपात्रार्घ्यकं लक्तालङ्कृतपादपङ्कजयुगं संक्षाल्य भक्त्या पुनः लक्ष्मीरञ्जित हेमधाम कलशेन पूर्य शीताम्बुना आचम्यार्थमिदं प्रकल्पितमहं गृह्णातु तेषां भवि। श्री बाला त्रिपुरसुंदरी देव्यै नमः। पादयोः पाद्यं समर्पयामि। कांसोस्मितां हिरण्यप्राकारामार्द्रां तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये। श्रियं ह्रीङ्कारोऽद्य सुवर्णकल्पितकलालङ्कार सिंहासने ह्रीङ्कारान्त सरस्वती च यमुना गङ्गाजलैरावृतं ह्रीङ्कारादिसमस्तशुद्धकलशैः संस्तूयमानं मुदा ह्रीङ्काराङ्कितहेमवर्णमहिमा ह्रीङ्कारनादप्रिये। श्री बाला त्रिपुरसुंदरी देव्यै नमः। हस्तयोः अर्घ्यं समर्पयामि। चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये। लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे शुद्धैराचमनीयकं तव दलैर्भक्त्या मया कल्पितं कार्यामृतवारिधे तदखिलं सन्तुष्टये कल्प्यतां। गङ्गानर्मदपुण्यतोय विमलैरानीय भक्त्या पुनः आचम्यार्थमिदं प्रकल्पितमहं गृह्णातु तेषां भवि। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी बाला त्रिपुरसुंदरी देव्यै नमः। मुखे शुद्ध आचमनं समर्पयामि। आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसा नुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः
गोक्षीरैर्मधुशर्करैश्च मिलितं चाज्यन्नवन्निर्मलं भक्त्यानीतमिदं मया च सुभगे सन्नारिकेलाम्बुभिः स्नानार्थं तु ददामि ते शुभकरे भानुप्रभाभास्वरं वस्त्रं दास्यति ते त्रिलोकजननि गृह्णीष्व माहेश्वरी श्रीबाला त्रिपुरसुन्दरी देव्यै नमः। मधुपर्कं समर्पयामि। उपैतुमान् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमृद्धिं ददातु मे। ओम आपोहिष्ठामयो भवस्तान ऊर्ध्वेदधातना महेरणाय चक्षुषे यवश्यवतमोरसस्तस्य भादयते हनः उशतीरव मातरः तस्मा अरङ्गमामवो यस्येक्षयाय जन्मथा आपो जनयथा सनः। शुद्धोदकस्नानं समर्पयामि। स्नानान्ते शुद्धाचमनं समर्पयामि। क्षत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्णतमे गृहात्। हंसारूढतनुप्रकाशसुभगे क्षोमाम्बरं भक्तितः हंसस्फाटिकचन्द्रिकाभविमलं दत्त्वा शतोत्पर्यकं हारालङ्कृतदेविलक्षणभरामानन्दमन्दस्मितां वेद्यातीतमथातु सन्तविभवामाराधयाम्यम्बिकां श्रीबालात्रिपुरसुन्दरी देव्यै नमः। वस्त्रैग्मं समर्पयामि। गन्धद्वारान्तराधर्षा नित्यपुष्टाङ्गरीषणीं ईश्वरीं सर्वभूतानां तामिहोपह्वये श्रियं मुक्त सन्ततियज्ञसूत्रममलं माणिक्यतन्तोद्भवं नानारत्नविचित्रितं शुभकरं भानुप्रभाभास्वरं सर्वालङ्कृतहेमरत्नचषके माणिक्य पात्रान्विते सल्लापाञ्चितरत्नपीठनिलये गृह्णातु तेषां भवि श्रीबालात्रिपुरसुन्दरी देव्यै नमः। कञ्चुकं समर्पयामि। श्रीर्मे भजतु अलक्ष्मीर्मे नश्यतु हंसैरप्यतिलोभनीयगमने हारावलीमुज्ज्वलां हिन्दोलद्युतिहेमपूरितकरे हेमाङ्गदे कङ्कणे मञ्जीरौ मणिकुण्डलौ मकुटमप्यर्धेन्दुचूडामणिं नासामोक्तिकमङ्गुलीयकटके काञ्चीमपि स्वीकुरु। श्रीबालात्रिपुरसुन्दरी देव्यै नमः। आभरणार्थं पुष्पाणि समर्पयामि। गन्धं मनसः काममाकूतिं वाचः सत्यमशीमहे पशूनागं रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः सर्वाङ्गे घनसारकुङ्कुमरसच्छ्रीगन्धपङ्काङ्कितं कस्तूरीतिलकं च फालफलके गोरोचनापत्रकं गण्डादर्शनमण्डले नयनयोर्दिव्याञ्जनं ते अर्पितं कण्ठाब्जे मृगणाभिपङ्कममलं त्वत्प्रीतये कल्प्यतां। श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्रीबालात्रिपुरसुन्दरी देव्यै नमः। दिव्यश्री चंदनं परिकल्पयामि। पुष्पमालिकां कर्दमेन प्रजा भूता मयि संभव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं कल्हारोत्पलमल्लिका वकुलकैः सौवर्णपङ्केरुहैर्जाति चम्पकमालती वकुलकैर्मन्दारकुन्दादिभिः केतक्याः करवीरकैर्बहुविधैः पुष्पस्रजो मालिकाः संकल्पेन समर्पयामि वरदे त्वत्प्रीतये कल्प्यताम्। श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री बालात्रिपुरसुन्दरी देव्यै नमः। पुष्पमालिकां समर्पयामि। विष्णुर्विष्णुर्विष्णुः ओं ललिताम्बिकायै नमः। बालात्रिपुरसुन्दरी देव्यै नमः। ललितायै नमः। पादौ पूजयामि। गिरिजायै नमः। गुल्फौ पूजयामि। सुन्दर्यै नमः। जङ्घे पूजयामि। अपर्णायै नमः। जाननी पूजयामि। हरप्रियायै नमः। ऊरु पूजयामि। पार्वत्यै नमः। कटिं पूजयामि। आर्यायै नमः। नाभिं पूजयामि। जगन्मात्रे नमः। उदरं पूजयामि। मङ्गलायै नमः। कुक्षिं पूजयामि। शिवायै नमः। हृदयं पूजयामि। माहेश्वर्यै नमः। कण्ठं पूजयामि। विश्ववन्द्यायै नमः। स्कन्धौ पूजयामि। काल्यै नमः। बाहून् पूजयामि। आद्यायै नमः। हस्तान् पूजयामि। वरदायै नमः। मुखं पूजयामि। सुवान्यै नमः। नासिकां पूजयामि। कमलाक्ष्यै नमः। नेत्रे पूजयामि। अंबिकायै नमः। शिरः पूजयामि। श्री बालात्रिपुरसुन्दरी देव्यै नमः। सर्वाण्यङ्गानि पूजयामि। अथ सहस्रनामस्तोत्रम्। ध्यानम्। ओं श्रीमात्रे नमः। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत् तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम्।
अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसिते क्षणां सशरचापपाशाङ्कुशां शेषजनमोहिनीमरुणमाल्यभूषाम्बरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेदम्बिकाम्। ओम श्री महात्रिपुरसुंदरी देव्यै नमः। श्री बाला त्रिपुरसुंदरी देव्यै नमः। ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। ओम श्रीमाता श्री महाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षकोदण्डा पञ्चतन्मात्रसायका निजारणप्रभापूरा मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नाकसौगन्धिकलसत्कचा कुरविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभमृगनाभिविशेषिका वदनस्परमाङ्गल्यगृहतोरणतिल्लिका वक्रलक्ष्मी परेवाहजलन्मीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारी नासाभरणभासुरा कदम्बमञ्जरीक्लुप्तकर्णपूरमनोहरा ताटङ्कयुगलीभूततपनोरुपमण्डला अद्भराकुशिलाधर्षपरिधारिकपोलभूः नवविद्रुमबिम्बश्रीनिक्कारीरदनच्छदा शुद्धदिव्याङ्कुराकारनिजपङ्क्तिद्वयोज्ज्वला समाकर्षद्दिगन्तरा मितसल्लापमाधुर्यावनर्पच्छितगच्छपि मन्दस्मितप्रभापूरा मज्जत्कामेशमानसा